ఆహామే ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహాహా ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహా మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్ముని కొనిపోవా త్వరలో రానున్న మేఘావాహనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘావాహనుడా స్తోత్రం. ఆహాహా ఆహాహా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమె స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాన్ని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవాన్ని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, కంచదాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలిచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.
నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమెచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. 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 హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, పరిశుద్ధుడా మీకు ఆరాధన. దేవా మీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు ఆరాధన. దేవా మీరు చేసిన గొప్ప మేలు బట్టి ఆరాధన తండ్రి. ఇప్పుడు దాకా అద్భుతంగా కాపాడిన దేవా స్తోత్రం స్తోత్రం తండ్రి. ఇంకా కూడా తండ్రి కాచి కాపాడి నడిపించుకోవడం మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా ఆరాధన. దేవా స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, చక్కని పాటలు పాడి ఉదయగారం ఆరాధన చేయడానికి జీవగల దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిని అదేవిధంగా దీవించినాక మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఆమేన్. ఆశీర్వాద పూర్ణైన క్రిస్తువుని తండ్రిన దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినటువంటి మనం ఆనందిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. ప్రభు గొప్ప దేవుడు. మన ప్రియులారా, మన ఆత్మీయ జీవితానికి ప్రియులారా మనం చూస్తున్నట్టే పునాది యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తును తండ్రిన దేవుడు మనకు అనుగ్రహించాము. దేవుడు మనల్ని పిలిచి క్రీస్తున్న బెండ మీదే జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనల్ని నాటినా కాబట్టి, స్థిరపరిచినా కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి మన క్రీస్తున్న బెండ మీదకు జీవగల దేవుడు ప్రియులారా మనల్ని తీసుకొని వచ్చి మనల్ని బ్రతికించిన ఆ గొప్ప దేవుని ప్రేమని బట్టి ప్రియులారా మన దేవుని ఆరాధిస్తాం. మన దేవుడు జీవగల దేవుడు, నిత్యం ఆరాధనకు అర్హుడు, పాత్రుడు. కాబట్టి ప్రభువులో ప్రియులారా మనం ఆరాధిస్తాం. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమించినట్టు ఎవరు ప్రేమించాలి. దేవుడు ప్రేమించిన ఆ ఒక స్థాయిలో పరిశుద్ధమైన దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిత్యమైన ప్రేమ ప్రియులారా, నిత్యమైన ప్రేమతో జీవగల దేవుడు క్రీస్తు ద్వారా మనను ప్రేమించారు. అలాగే ఇంకా ప్రియులారా మనను ఎవరు ప్రేమించరు. ఎవరు ఆమేన్. క్రీస్తు మనల్ని ప్రేమించిన ఆమేన్ ఆ ఒక స్థాయిలో
అంతస్థాయిలో ప్రియులారా ఎవరికి సాధ్యం ప్రియులారా? ఒకవేళ సాధ్యమైతే అది క్రిస్తువుని కలిగిన మీకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. తండ్రి దేవుడు క్రిస్తువును మనలో నాట్యం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన మీకు, ఎందుకంటే మీ ద్వారా కూడా క్రిస్తు తన ప్రేమ వ్యక్తపరుస్తున్నాడు. స్తోత్రం. ఇక్కడ మీలో మనలో క్రిస్తు వచ్చిన కాబట్టి క్రిస్తు మనలో ఎదుగుతున్న కొలది మన ద్వారా కూడా క్రిస్తు తన ప్రేమ వ్యక్తపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు ప్రియులారా క్రిస్తువుని మనకు అనుగ్రహించాను. ఇప్పుడు క్రిస్తువు తన ప్రేమ వ్యక్తపరిచాడు. కాబట్టి ఇంకా మనను తక్కువ ఎవరైనా ప్రేమిస్తున్నామని మీరు అలాంటి ఒక ఆలోచన కలిగి ఉన్నారేమో. కాబట్టి దయచేసి ప్రియుల దాన్ని బట్టి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జీవగల దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాం అనమాట. ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నన్ను ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా వ్యక్తి నన్ను సరిగా చూడడం లేదు, ప్రేమించడం లేదని మనం ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మనం ప్రేమిస్తున్నామని గ్రహించుకొని మనం కూడా దేవుని ప్రేమిస్తాం, మనం ఆనందించాలన్నమాట. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాం. దేవుడు ప్రేమ అనమాట, ప్రేమ పూర్ణుడు. ఆ దేవుడు ప్రియులారా మనను ప్రేమిస్తున్నా కాబట్టి ప్రియులారా తన ప్రాణం కూడా మన కొరకు చేస్తాం. కాబట్టి ఆ ప్రేమని బట్టి మనం ఆనందించాలి. అలాగే యేసయ్య మనతో చూపిస్తున్న ప్రేమని బట్టి మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. అలాగే మనం రెస్పాండ్ అవ్వాలి. ఆ ప్రేమకు తిరిగి మనం మన జీవితాన్ని ఇచ్చినటువంటి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తామని గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది? మనం కూడా తిరిగి ప్రభువును ప్రేమించేవారుగా మార్చబడుతుంది. మన హృదయం ప్రభువుకు ఇచ్చేవారుగా మార్చబడుతుంది. అది మన జీవితంలో దేవుడు చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రభువుకు హృదయం ఇవ్వలేదు అంటే దయచేసి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హృదయం మాత్రం కాదు, ఆత్మ ప్రాణ శరీరం పూర్తిగా సమర్పించాలి. రోమిలకు రాసిన పత్రిక 12:1 ప్రియులారా మనం చూడొచ్చు. సజీవ యాగంగా, పరిశుద్ధ యాగంగా మనం సమర్పించాలి. అప్పుడు ఏమవుతుంది? పాప నియమం స్టాప్ అయిపోతాయి అనమాట. పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. పరిశుద్ధంగా బ్రతకాలంటే ప్రియులు ఎవరైతే సంపూర్ణంగా ప్రభువుకు సమర్పిస్తారో వారు పరిశుద్ధంగా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయన మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించేనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మన బలహీనత సిలువలో మోసుకొని మరణించాం. యేసే పొందిన గాయముల చేత స్వస్థ నొందుతుంది. ఇప్పుడు ప్రభు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం, మన స్వస్థ పొందుకోవాలి. మన ప్రాణం స్వస్థపరచబడాలి, మన ఆత్మ స్వస్థపరచబడాలి, మన శరీరం స్వస్థపరచబడాలి. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మన ఆత్మ దేవుడు ఇప్పుడు స్వస్థపరిచిన స్తోత్రం. కాబట్టి పరమ వైద్యుడైన జీవగల దేవుడు పరిశుద్ధ ఆత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నప్పుడే మన ఆత్మ స్వస్థ పొందేమన్నమాట. అదే రక్షణ అనమాట. హల్లెలూయా. ఒకప్పుడు మన ఆత్మ దేవుని చిత్తులో లేదు, అని ఇప్పుడు తిరిగి దేవుని దగ్గరకు మనల్ని దేవుడు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ప్రియులారా సువార్త రక్షణ పొందిన మన ఆత్మ దేవుని యొక్క బలమైన చిత్తులో ఉన్నామన్నమాట. ఇప్పుడు మన దేవుడు గొప్పవాడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప సృష్టికర్తైన దేవుడు. ఇప్పుడు సృష్టికర్తైన జీవం కలిగిన దేవుని చేతిలో మీ ఆత్మ ఉంది అనమాట. కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ గొప్ప దేవుని చేతిలో శక్తి సామర్థ్యం బలం కలిగిన సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు బలమైన చేతిలో ప్రియులారా మనం ఆత్మ ఉంది. హల్లెలూయా. అది మాత్రం కాకుండా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు, మనతో కలిసి నివాసం చేస్తున్నాడు. నీతో కలిసి, మనతో కలిసి, పరిశుద్ధాత్మ వలన మనతో కలిసి నివాసం చేస్తున్నాడు. అంటే దానికి అర్థం 24 hours అంటే ఎల్లప్పుడూ కాపుదల ఉంది అనమాట. ఎందుకంటే ప్రభు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాసం చేస్తున్నా కాబట్టి మనకు ఎల్లప్పుడూ కాపుదల అనమాట. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మనకు క్షేమం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఈ భూమిలో బ్రతికినప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తే అనేకులను స్వస్థపరిచే. దానికి అర్థం ప్రియులారా
సృష్టికర్త అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అర్థం చేసుకున్నాం. ఎవరైనా రోగాలతో ఉన్నప్పుడు, ఎవరైనా దెయ్యాలుతో పట్టబడిన సార్లు ఉన్నప్పుడు వారి యొక్క బాధ, వారి యొక్క ఇబ్బంది ప్రభుకు తెలుసు అనమాట. సృష్టికర్త అయిన జీవగల దేవునికి మనకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి హీలింగ్ మినిస్ట్రీ అది కూడా అవసరం అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. దెయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, హీలింగ్ మినిస్ట్రీ కానీ, టీచింగ్ మినిస్ట్రీ కానీ, సువార్త ప్రకటించడం కానీ అంత అవసరం అనమాట. ప్రభు ఏదైతే మొదలు పెట్టారో, ప్రభు ఏదైతే చేశారో ఇప్పుడు కూడా అది ప్రభు చేస్తున్నామన్నమాట. ప్రభు పరిచర్య ఆగిపోలేదు, ప్రభు పనులు ఆగిపోలేదు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ 24వ. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించాను. ఇప్పుడు స్వస్థపరిచే దేవుడు, పరమ వైద్యుడు, పవర్ ఉంది అనమాట. ప్రభు స్వస్థపరిస్తారు. మీ ప్రాణం దేవుడు స్వస్థపరచబడిన గాక, మీ శరీరాన్ని దేవుడు స్వస్థపరిచిన గాక, నాటి నరములు ఎముకలు జీవగల దేవుడు యేసులో స్వస్థపరిచినాక. కాబట్టి మనం నమ్మాలి అనమాట. ఒకటి మనం చేయాలి, ప్రభు సామర్థ్యం కలిగిన దేవుడు నన్ను బాగు చేయడానికి, నా ప్రాణాన్ని స్వస్థపరచడానికి, నా శరీరాన్ని స్వస్థపరచడానికి సృష్టికర్త అయిన జీవం కలిగిన ప్రభు యేసుక్రీస్తుకు సాధ్యమని ప్రియులారా మనం నమ్మాలి అనమాట. నమ్మాలి. హల్లెలూయా. అప్పుడు ఆ మిరకలు జరుగుతాయి. హల్లెలూయా. అబ్రహామును చూసినట్టే నమ్మి దేవుని స్తుతించామన్నమాట. ప్రభు తప్పకుండా చేశాడు అని నమ్మి దేవుని స్తుతించాము. ఆశ్చర్యకార్యం, మిరకల్ కొడుకు దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి మనం కూడా మిరకల్ సంతానం అనమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించినప్పుడు మనం కూడా మిరకల్ గా పుట్టామన్నమాట. అది అందుకొరకు సూపర్ న్యాచురల్ గా మనం పుట్టాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం పుట్టాం. అంటే కొత్త జన్మించిన ప్రియులారా మీకు ఇంకా మరణం లేదనమాట. కొత్త జన్మించిన మీకు ఆత్మీయ మరణం లేదు. నిత్యం జీవం కలిగిన దేవునితో నిత్యం ప్రదత్తి అనమాట. శరీరానికి మరణం కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండలేదు. ఎందుకంటే మన భూమిలో బ్రతికినప్పుడు ప్రభు వచ్చి ఉండే సజీవులుగా మనం ఎత్తపడతాయి అనమాట. మరి మా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ కృష్ణందు కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కొత్తగా జన్మించిన మన ఆత్మకు మరణం లేదు. మరణం అంటే జీవగల దేవుని నుండి మనం దూరంగా ఉండలేదన్నమాట. కాబట్టి అది ప్రభు చేస్తున్న కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభువును మనం ఆరాధిస్తాం, మనం స్తుతిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఎలాగ స్వస్థపరుస్తాడు? ఇప్పుడు ఇలారా మన ద్వారానే, మీ ద్వారానే, మీ ద్వారానే యేసునామములో మీరు రోగాలతో ఉన్నవారు వారిని మీరు చూసి ఉంటే యేసు వల్ల వెంటనే ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, కొందరును తాకి ప్రార్థన చేయమని చెప్తారు, కొందరు వాక్యం పంపి ప్రార్థన చేయమని చెప్తారు. కొన్ని రోగాత్మను యేసులో మనం రోగాత్మను గద్దించాలి. యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి. బై ఫెయిత్ మనం నిలబడాలి అనమాట. ఇప్పుడు దేవుడు స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనం గట్టిగా నిలబడాలి. కాబట్టి రోగాత్మ కాదు గొప్పది. రకరకాల రోగాలు పేర్లు మనం విన్నాం. అది ఏదో పెద్దదని కూడా మన చెవిలో మన మైండ్లో కొందరు తీసుకొని పెట్టి ఉండవచ్చు. కానీ అది సత్యం కాదు. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసు నామం అనే నామం కంటే గొప్ప నామం. హల్లెలూయా. కాబట్టి జీవగల దేవునికి సమస్తం సాధ్యం. ఏ రోగమైనా సరే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. మనమే కొన్ని రోగాలు చిన్నది పెద్ద రోగాలైతే అంత వెంటనే వెళ్ళిపోలేదు. ఇలాంటి మెసేజ్ ప్రియులు దయచేసి మనం వినవద్దు అనమాట. మనం వినాలి. నా యేసయ్య స్వస్థపరిచే దేవుడు, యేసునామములో స్వస్థత ఉంది, అది మనం వినాలి అనమాట. ఇప్పుడు మనం దేవుని చిత్తమైన మెసేజ్ వినాలి. అవిశ్వాసం, అనుమానాలు, భయం పుట్టించే మెసేజ్ దయచేసి వినడం మనం ఆపుకోవాలన్నమాట. కాబట్టి యేసే మాటలు ప్రియులారా మనం వినాలి. జీవంగా దేవుని యొక్క మాటలు వినాలి. దానివల్ల మనకు విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. విశ్వాసంతో పాటు మిరకలు కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం విశ్వాసం కలిగేసే మాటలు మనం వినాలి. విశ్వాసం చేయలేని మాటలు వినడం ఆపడం మంచిది. కాబట్టి మన చెవులకు డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు మీరు మిరకలు కోరుతున్నామంటే, స్వస్థ కోరుతున్నామంటే చెవులకు డిసిప్లిన్ ఉండాలన్నమాట. అనవసరమైన అవిశ్వాస మాటలు, రోగాన్ని కానీ, దెయ్యాన్ని కానీ, పాపాన్ని కానీ గొప్పగా చెప్తున్న మెసేజ్ మనం వినడం ఆపేసుకోవాలన్నమాట.
కానీ మనం వినాలి. యేసుక్రీస్తును గొప్పగా చెప్తున్న మెసేజ్ మనం ఎంతైనా వినండి. యేసుక్రీస్తు పునరుద్ధారుడైన యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తున్న మెసేజ్ మీరు ఎంత విన్నా మీకు అంత మేలు అనమాట. అంత మేలు, అంత మీ విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. దానితో పాటు మెరకలు కూడా జరుగుతాయి. అద్భుత స్వస్థత మెరకలు విడుదల జరుగుతాయి అనమాట. పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియులరా, విశ్వాసం కలిగేసే మాటలు వినాలి. అది క్రీస్తు ద్వారా ఉన్న మాటలు అనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడిన దేవచనులు మాటలు, దేవచంద్రాలు మాటలు, ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డలు మాటలు, ఆ మాటలు కూడా మనను బలపరుస్తుంది అనమాట. అది క్రీస్తు ద్వారా వస్తాయి. క్రీస్తు ద్వారా ఉన్నది మాత్రమే మనకు ప్రియులరా మేలు చేస్తాయి అనమాట. మనం బ్రతుకుతాయి అనమాట. క్రీస్తు ద్వారా మాటల ద్వారా మనం బ్రతుకుతాయి. కాబట్టి ప్రియులరా, మనం కృపా మాటలు, యేసుక్రీస్తు ద్వారా మాటలు, పరిశుద్ధాత్మతో నింపబడిన మెసేజ్ మనం వినాలి. మిగిలినది మనం పక్కపెట్టుకోవాలి. దానివల్ల మనకు అంత మేలు లేదు. బుద్ధి ఎక్కువైపోతాయేమో అని బుద్ధులు లే. కాబట్టి ప్రియులారా, మన పరిశుద్ధాత్మ వల్ల మెసేజ్ ప్రియులారా, యేసయ్య కూర్చున్న మాటలు వినాలి 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 వినాలి. ఇలా వెండిన కొలది మన సమస్యలు చిన్నదైపోతాయి అన్నమాట. ఆ రోగం చాలా చిన్నదిగా మనకు అర్థమైపోతుంది. నా దేవుడు సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసయ్య పొందిన గాయముల చేత స్వస్థ నొందుదలి అంటే దేవుడు ఆల్రెడీ స్వస్థపరిచామని రాయబడింది. ఇప్పుడు అది కూడా ప్రియులారా మన విశ్వాసం నమ్మాలి. కాబట్టి మన సుదీస్తాం, ప్రభు ఆయనను స్వస్థపరిచినటువంటి స్తోత్రం, ప్రభు ఆయన ఆత్మ స్వస్థపరిచినటువంటి స్తోత్రం, నా మనసు, నా భావోద్యం, చిత్తం ప్రభు స్వస్థపరిచినటువంటి స్తోత్రం, నా తల్లి నుండి అరకాల కన్య యేసయ్య మీరు స్వస్థపరిచినటువంటి స్తోత్రం. ఎంతమంది చెప్తారు? ప్రతిరోజు వీరుండే చెప్పండి. అంత మనకు ఆ వాక్యం ద్వారా మేలు మనం అనుభవిస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనకు అవసరం ఈ భూమిలో బ్రతికినప్పుడు మనం ఆరోగ్యవంతులుగా బ్రతకాలి. ఒకటి మానసికమైన ఆరోగ్యం అవసరం, ఆత్మలో మనకు బలం అవసరం, మానసికమైన బలం మనకు అవసరం, ఫిజికల్ కూడా స్ట్రెంగ్త్ ప్రియులారా మనకు అవసరం, ఫైనాన్షియల్ కూడా మనం బలవంతులుగా ఉండాలి, రిలేషన్షిప్లు కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి ఇదంతా కూడా క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించును. అంటే యేసు నామములో మనం నిలబడాలి. రోగానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. రోగాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. రోగం గురించి మనం మాట్లాడుతున్నారేమో, కానీ రోగానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. యేసు నామములో యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన నా శరీరం నుండి రోగాత్మ వెళ్ళిపోవని చెప్పాలి. ఈ శరీరంలో రోగాత్మ బలహీనత ఉండడానికి వీలు లేదని యేసునామములో మనం ప్రకటించాలి అనమాట. మనం చెప్పాలి, ప్రకటించాలి, యేసునామం వాడుకోవాలి. అప్పుడు ప్రియులారా తప్పకుండా దేవుని మనం చూడవచ్చు. అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పేతురు, యోహాను, ఆమేన్, చిన్న వయసు నుండి హల్లెలూయా చిన్న ఆమేన్ కుంటివాడు ఉన్న వ్యక్తి ప్రియులారా మనం చూడవచ్చు. పేతురు, యోహాను యేసునామం వాడి ప్రార్థన చేసినప్పుడు వారు బలం పొందారు, స్వస్థ పొందామన్నమాట. ఎంతో ఆనందంతో దేవుని స్తుతించుకొని మందిరంలోనికి వచ్చామన్నమాట. ఇప్పుడు అనేకులు మందిరంలోనికి రావాలంటే, క్రీస్తు దగ్గరికి రావాలంటే మనం యేసునామం వాడుకోవాలి. కీలిమెలిసి మనం ఆమెన్ ఆ కృప అదొక వరం అనమాట. దేవుడు మనకి ఇచ్చిన వరాల్లో ఒకటి హీలింగ్ చేయడానికి ఉన్న కృప. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి స్తోత్రం, పెళ్లి కుమార్తెకి ఇచ్చినటువంటి స్తోత్రం. అప్పుడు యేసునామం ప్రియులారా మనం వాడుకోవాలి. అనేకులను స్వస్థపరిచే వరాలు దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినది మనం నమ్మకంగా వాడుకోవాలి. యేసునామం వాడినప్పుడు స్వస్థత జరుగుతుంది అనమాట. ఇక్కడ ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త 4:24 ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పశువాయిపు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని యేసుక్రీస్తు స్వస్థపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా ప్రభు స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు, సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించే దేవుడని సత్యం ప్రియులారా మనం దేశీ మర్చిపోదు. ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు. మత్తయి సువార్త ప్రియులారా 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి వచ్చి నన్ను స్వస్థపరచాలని, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమని ప్రభు దగ్గర వెళ్ళి మాట్లాడే ప్రభు చెప్పావు, నాకు ఇష్టమే, నేను స్వస్థపరచామని ప్రభు ముట్టామన్నమాట. తాకే
కాబట్టి ఆ రోజు ప్రభు డైరెక్ట్ తాకాం, కానీ ఈ రోజు ప్రభు పరిశుద్ధాత్మ వలన మీ ద్వారా నా ద్వారా డైరెక్ట్ అనేకలను తాకుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా, మన అర్థం చేస్తుంది, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన యేసుక్రీస్తును కలిగిన మీ యొక్క చెయ్యి యేసుక్రీస్తు చేయగా ప్రభు వాడతాడనమాట. అలాగే మీ యొక్క కన్నులను దేవుడు వాడతారు, మీ యొక్క చెవులను ప్రభు వాడతారు, మీ యొక్క కాళ్ళను దేవుడు వాడతారు. అంటే మనం టోటల్ గా ప్రభు వాడతాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం ప్రభువుకు సమర్పించిన వారిని బట్టి స్తోత్రం, వారిని దేవుడు వాడతారు. కాబట్టి ప్రియులారా, మనం యేసునామములో ఇప్పుడు మన ప్రార్థన చేసినప్పుడు కూడా మిరక్కలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది, సూచక్రియలు జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ప్రభువును ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి ప్రభు మన ద్వారా అది చేయాలని కోరుతుంది, మీ ద్వారా అది చేయాలని కోరుతుంది. ఇప్పుడు యేసునామములో ప్రియులారా, యేసునామం మనం వాడుకోవాలి. మీకు దాన్ని బలహీన ఉంటే చేయబట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మిరక్కల్ స్వస్థ దేవుడు అనుగ్రహించినాక, కాబట్టి విశ్వాసంతో మనం అది చేయాలి. అంత విశ్వాసంతో అది మనం చేయాలి. చాలాసారి మనం అది చేయడం లేదేమో, నేను ప్రార్థన చేసినట్టే అది జరగలేదేమో అని. కాబట్టి ప్రియులారా, నేను అని అక్కడ ప్రియులారా మనమని అంటే నేను యేసయ్య అని రావాలి. స్తోత్రం. సువార్తని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను కలిగిన దేవుని అభిషేకంతో దేవుడు అధికంగా కుమ్మరించినాక క్రిస్తువును కలిగిన మనల్ని దేవుడు అభిషేకించిన స్తోత్రం. కాబట్టి మీరు మాత్రం కాదు, మీలో ఎవరున్నారు అది మనం చాలాసారి మర్చిపోతుందేమో. మనం చాలాసారి మన బలహీనత, రోగాలు, దాని గురించే మనకు జ్ఞాపకం వస్తాము. కానీ క్రిస్తువును మనం మర్చిపోతుందేమో. కానీ క్రిస్తువుని మాత్రం దేశం మర్చిపోవద్దు. జీవగల దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో నివాసం చేస్తున్నాడు. పునరుద్ధానుడైన పరిశుద్ధమైన క్రీస్తు స్వస్థపరిచే దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని నేగలను దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు క్రిస్తువును కలిగిన మీకు తప్పకుండా స్వస్థ ఉంది అనమాట. క్రిస్తు లేని వారిని కూడా ప్రభు స్వస్థపరుస్తున్నాడు. క్రిస్తు హృదయంలో లేని వ్యక్తులను కూడా వారు ప్రభు దగ్గర వచ్చినప్పుడు ప్రభు వారిని కూడా తాకుతాడు. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్తువును కలిగిన మీరు ఇంకా ఎక్కువ స్వస్థ అనుభవించున్నారు, ఇంకా ఎక్కువ క్రిస్తు ద్వారా మీరే పొందుతారు. ఎందుకంటే మనం సువార్తను దర్శనం పొందిన ప్రియులారా మన క్రిస్తువును కలిగి ఉన్నాం. ఇప్పుడు క్రిస్తు ద్వారా ఆశీర్వాదాలు నిరంతరం యేసునామములో అనుభవించినాక అదే తండ్రి యొక్క కోరిక, తండ్రి యొక్క చిత్తం అదనమాట. ఇప్పుడు తండ్రి దేవునికి తెలుసు క్రిస్తు మనకు సరిపోయిన వాడు. ఆమె హెబ్రీయులకు రాసిన 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మనకు సరిపోయిన వాడు, గొప్ప ప్రధాన యాజకుడు మన యేసయ్య, పవిత్రుడు, నిష్కలంకుడు, గొప్ప శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి అందుకొరకు క్రిస్తు ప్రియులారా మనకు సరిపోయిన వాడు అని తండ్రి అర్థం తండ్రి హల్లెలూయా గమనించి తండ్రి తన కుమారుని మనలో పెట్టేశారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇంకా మనం దుఃఖం, నిరాశ, బాధతో ఉండవద్దు. కాబట్టి క్రిస్తుతో కలిసి ప్రియులారా మీరు నడిచినామంటే క్రిస్తు నడుస్తున్నట్టే, మీరు మాట్లాడుతున్నామంటే పరిశుద్ధాత్మతో నింపబడి మీరు మాట్లాడుతున్నామంటే క్రిస్తు మీ ద్వారా మాట్లాడతారనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరికి మాత్రమని తండ్రి అలాగే ప్రియులారా అభయపడలేదు. ఎవరైతే సువార్త వినష్టం పొందుతారో, ఎవరైతే క్రిస్తువుకు చోటిస్తారో వారందరి ద్వారా దేవుడు ఈ కాలంలో దేవుడు బలమైన కార్యాలు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు కొందరు ద్వారా అని ప్రియులను కాదు, ఎవరైతే ప్రభువుకు హృదయం ఇస్తాడో, ఎవరైతే ప్రభువుకు చోటు ఇస్తాడో వారు అందరి ద్వారా జీవగల దేవుడు ఈ భూమిలో తన బలమైన కార్యాలు ఇప్పుడు చేస్తున్నాం. భూమి మీద ఇప్పుడు ప్రియులను మనం చూసినట్లయితే పునరుద్ధారుడైన యేసుక్రీస్తు, జయించిన క్రిస్తు, పునరుద్ధారుడైన క్రిస్తు చాలా బలమైన కార్యాలు 10 నిమిషాలు ప్రభు తన పనులు చేస్తున్నామన్నమాట. ఇప్పుడు మనం ఇలాగ విన్నారేమో సాతాను ఎక్కువ చేస్తున్నాడని కాదు. ఇప్పుడు ఓడిపోయిన వాడు ఎంత చేస్తాడు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జయించిన క్రిస్తు ఎక్కువ కార్యాలు చేస్తున్నాడు, అది కూడా సత్యం అన్నమాట. సత్యం ఏంటిది ప్రియులారా? జీవగల దేవుడు ఎక్కువ తన పని చేస్తున్నాడు పరిశుద్ధాత్మ వలన. జీవగల దేవుడు తన బిడ్డల ద్వారా ఎక్కువ పనులు చేస్తున్నాడు. కాబట్టి సాతాన్ ఎక్కువ పని చేస్తున్నాడని మెసేజ్ అది కరెక్ట్ మెసేజ్ కాదు, అది సత్యం కాదనమాట. అది పూర్తిగా సత్యం కాదు. కొంత మట్టుకు ఆయన చేస్తున్నాడేమో కానీ, అంతేగాని జయించిన క్రిస్తు ప్రియులరా ఎక్కువ తన పనులు చేస్తున్నాడు. కానీ ఇది అనేకలకు తెలియలేదు. ఆత్మీయంగా గుడ్డితనంలో ఉన్నవారు, ఆత్మ చెవులు తెరబడలేని స్థాయిలో ఉన్నవారు, ఆత్మ కణులు తెరబడలేని స్థాయిలో ఉన్న వారికి ఇది తెలియలేదని. ఇప్పుడు వారు చెప్తున్నది సత్యమైన అని దయచేసి మనం నమ్మకండి. కాబట్టి క్రిస్తును
ప్రియులారా అనేకులు అనుభవిస్తున్నాం అనమాట. దేవుని శక్తి, దేవుని తాకుదల అనేకులు అనుభవిస్తారు. ఇంకా దానిలో మనం చూసినట్లయితే ఇంకా సంఘాన్ని కూల్చడానికి ప్రయత్నం చేసిన వారితో కూడా ప్రేమ కలిగిన క్రీస్తు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. వారిని కూడా ఒక్క నిమిషంలో మార్చడానికి దానికంటే ఎక్కువ పవరు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఉంది. అదే ప్రియులారా మన అపొస్తలుల గారి 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు. మనం అనుకున్నాము స్తోత్రం, మనం అనుకున్నాము ప్రభుత్వం కలిసి ఉన్నవారు మాత్రం దేవుడు వాడతారు, మనల్ని వాడతారు తప్పకుండా. కానీ క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని కూడా దేవుడు పట్టుకొని వారిని కూడా వారి మనసు కూడా మార్చి వారిని కూడా తన పాత్రగా వాడుకోవడానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు సమృద్ధి, శక్తి, సామర్థ్య ఉంది అనమాట. కాబట్టి ప్రభువుకు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. పునరుద్ధరణ యేసుక్రీస్తుకు తన పనులు చేయడానికి సర్వాధికారి, సర్వశక్తి ముందు జీవగల దేవుడు తన పనులు చేయడానికి మనుషుల యొక్క దేవునికి పర్మిషన్ అవసరం లేకుండా కూడా కొన్ని కార్యాలు ప్రభు చేస్తాడు ప్రియులు. ఎందుకంటే మనం పాట పాడినట్టు ప్రభువుకు ప్రియుల సమస్తం సాధ్యమన్నమాట. అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. ఏ హృదయాన్ని కూడా ఒక నిమిషం చాలు ప్రభు మార్చడానికి సాధ్యమన్నమాట. కాబట్టి అంత గొప్ప దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం. కాబట్టి ప్రభు ప్రియులారా తన పనులు చాలా గంభీరంగా జరుగుతుంది అనమాట. కాబట్టి అందరికి చూపించుకొని ప్రభు చేయాలని కాదు, ఆయన ప్రభు తన పనులు చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి దేవుని కుమార్తె ఉన్న మనం ఎంతగా ఆనందించాలి. కాబట్టి పునరుద్ధరణ యేసుక్రీస్తు పరిచర్య తన పనులను ఆపే సామర్థ్యం కలిగిన వారు ఎవరు లేదన్నమాట. స్తోత్రం. సాతాను శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన కాలు కిందకు దేవుడు తీసుకొని పెట్టాం. పాములను, తేళ్లను, శత్రు బలం అందరి మీద తొక్కడానికి జీవంగల దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. అధికారం మనం వాడుతున్నామా? అధికారం వాడుకోవాలి. యేసు నామం మనం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి, దేవుని వాక్యమైన గడగం మనం వాడుకోవాలి. అప్పుడు అపవాదికరులు నాశనం అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఇదే సమయం అన్నమాట. ఇంకా కొందరేమో ఇంకా వేచి ఉన్నారేమో సమయం ఇంకా వస్తాయని. ఇదే సమయం, దేవుడు ఇచ్చిన మంచి సమయం ఇదే అనమాట. మంచి రోజు ఇదే అనమాట. చాలా మంది అనుకున్నారు రేపు లేదంటే ఇంకా న్యూ ఇయర్ దగ్గరే అవుతున్నాయి అప్పుడని. కాదు ప్రియులారా, ఈ రోజు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు రేపు ఇచ్చినట్లయితే రేపు కూడా మంచి రోజు అనమాట. ఒకవేళ న్యూ ఇయర్ దేవుడు ఇచ్చినట్లయితే ఆ రోజు కూడా మంచిది. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతి రోజు మంచి రోజు. మంచి దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనం మంచి జీవితం మనకు అనుగ్రహించిన దేవుని స్తుతిస్తాం. కాబట్టి గొప్ప క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేసుకొని మనకు మన జీవితాన్ని దీవించిన రోజుల్లో మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం అనమాట. స్టార్ట్ అయింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మంచి రోజు అనుగ్రహించిన దేవుని ప్రియులారా స్తుతిస్తాం. మంచి హల్లెలూయా. ప్రియ కుమారుడైన క్రీస్తును మనకు అనుగ్రహించిన ఆ మంచి తండ్రిను ప్రియులారా మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఇప్పుడు ప్రియులారా క్రీస్తు మనం అర్థం చేసుకోవాలి, స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మనం విశ్వాసంతో పలకడం ఒకటి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు విశ్వాసంతో పలకాలి అంటే విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాస మాటలు మనం వినేవారికి ఉండాలి. కాబట్టి మనం వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి క్రీస్తుని గురించి ఎక్కువ వినాలి. ప్రియులారా క్రీస్తుని ఎక్కువ ధ్యానించాలి. ఇప్పుడు విశ్వాసంలో మనం గొప్ప స్థాయిలో నిలబడుతుంది. ఇప్పుడు ప్రియులారా మన అవిశ్వాస మాటలు రాదు. అవిశ్వాస మాటలు వాళ్ళని ఏమవుతుంది, మెరకలు ఆగిపోతాయి అనమాట. అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు ఎవరైతే చెప్తున్నారో, ఇక రోగాలు కానీ సాతాన్ని ఎవరైతే గొప్పగా చెప్తున్నారో వారు వల్లనే మిరక్కలు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని కుమార్తెగా ప్రియులారా దయచేసి మనం అవిశ్వాస మాటలు మనం మాట్లాడవద్దు. ఒకవేళ మనసులో ఆలోచన రావచ్చాము కానీ అయినా కానీ అది పలుకోవద్దు అనమాట. అందుకొరికి మనం సక్కర్య కూర్చు ఎలిజబెత్ సక్కర్య విషయంలో మనం చూసినట్లయితే మీరు ప్రార్థన చేసినట్టు వృధాభిమలో చక్కని కుమారుని ఇవ్వడమే దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు దూత వచ్చి చెప్పాం కానీ జకర్యా పూర్తిగా నమ్మలేదు కాబట్టి ఆ కుమారుడు పుట్టినప్పుడు దాకా ప్రియుల మాటలు రాకుండా జకర్యాను జీవగల దేవుడు చేసామన్నమాట. ఎందుకంటే నెగిటివ్ మాటలు పలికి ఉండే దేవుని యొక్క మిరకల్ జరగడానికి అడ్డుపడద్దు అనమాట. ఇప్పుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క మిరకల్ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడానికి మన అవిశ్వాస మాటలు మనం పలుకుతున్నప్పుడు సాతానుకు అది ఒక బలం అనమాట. ఇప్పుడు అవిశ్వాస మాటలు మీరు పలుకుతున్నామంటే సాతానుగా బూస్టప్ చేస్తున్నట్టు అవుతాయి. ఇప్పుడు అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు
దేశీ ప్రియులారా, దేవుని కుమార్తె మనం ప్రచారం చేయవద్దు, మనం ప్రచారం చేయాలి, జయించిన క్రీస్తు గురించి ప్రకటించాలి అంతే. కొన్నిసారి మనకు అనిపిస్తుంది, అబ్బో ఇప్పుడు నేను జయించిన క్రీస్తు గురించి నేను ప్రకటించిన అది సరిపోతాను, చాలు జయించిన క్రీస్తు గురించి ప్రకటించండి. అదే అపోస్తలుడైన పౌలు చెప్పాం, సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం, సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించండి. అది జయించిన క్రీస్తు అన్నమాట, ఓడిపోయిన క్రీస్తు కాదు. సిలువ మరణం ఓటం కాదు, గొప్ప జయం అన్నమాట. మేము చాలా మంది చూసినప్పుడు సిలువ మరణం అది ఓటంగా అనిపిస్తేమో కానీ అది జయం అనమాట. సిలువ మరణం ద్వారా బైబిల్లో రాయబడింది, యేసు జీవంగా దేవుడు సాతానుగా శిరస్సును అధికారాన్ని నాశనం చేశాం, నిరాయుధులుగా చేశాం సిలువ మరణం ద్వారానే. కాబట్టి సిలువ మరణం, సిలువ వేయబడిన క్రీస్తును మనం ధ్యానించాలి, సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రేమించాలి. ఇంకా సిలువ వేయబడిన క్రీస్తును ప్రియులారా మనం ధ్యానించినప్పుడు ప్రణించినప్పుడు మనకు కూడా అర్థమవుతాయి, లోతైన విషయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. మనం కూడా పాపానికి మన్నిచ్చిన వారమని అర్థమైపోతుంది. మనం కూడా క్రీస్తుతో పాటు సిలువ వేయబడామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటిది? యేసుక్రీస్తుకు మరణం మన మరణం అనమాట. యేసుక్రీస్తు పునరుద్ధానం చేశాము, ఇప్పుడు మనం కూడా దానిలో ఉన్నామన్నమాట. అంటే దానికి అర్థం మన కొరకే అనమాట, నా కొరకే అనమాట, మీ కొరకే అనమాట. ఇప్పుడు పాపానికి మనం చనిపోయిన వారం. యేసుక్రీస్తు మరణించినప్పుడు మన సిలువ వేయబడిన క్రీస్తు, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు మనం ఓల్డ్ మ్యాన్, ప్రాచీన పురుషుడు సిలువ వేయబడిన. కాబట్టి మన పాపానికి మరణించిన వారుగా ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని తిరిగి లేపాం. కాబట్టి ప్రియులారా మనం లేపబడిన మనం విశ్వాసంతో ఆ మాటలు పలకాలన్నమాట. కాబట్టి మనం శరీరాన్ని, మన ఆత్మ ప్రాణ శరీరాన్ని సమర్పించాలి. అప్పుడు దేవుడు నీది అవయవాలుగా వాడతాయన్నమాట, వెప్పన్గా దేవుడు వాడతాయన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరిని కూడా అభిషేకించి సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా వెప్పన్గా దేవుడు మనల్ని వాడతాయి. ఆ కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దేవునికి మీరు కావాలి, యేసుక్రీస్తుకు మీరు కావాలి, జీవగల దేవునికి మిమ్మల్ని అవసరం. కాబట్టి ప్రియులారా మనను ఆత్మ ప్రాణ శరీరం ప్రియులారా మనం అభయిస్తాం. ప్రభువా నా ఆత్మ ప్రాణ శరీరం పట్టుకోమని ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు మన ఆత్మను గట్టిగా పట్టుకొని ఉన్నవాటి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రాణం శరీరం కూడా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీను మనం చూడవచ్చు. రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 18వ వచనం, 9వ అధ్యాయం 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనను మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని ఆయనను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా వెళ్ళరు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదని తనలో తాను అనుకోని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టేను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యము ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచేనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తును తాకినప్పుడు స్వస్థ, యేసుక్రీస్తు మనలో తాకినప్పుడు స్వస్థ. కాబట్టి తండ్రి దేవుడు ఆ క్రీస్తును పరిశుద్ధాత్మ వలన మనలో నాటేస్తే, కాబట్టి అనుదినం ప్రతి నిమిషాలు ప్రియులారా యేసుక్రీస్తు ఒక తాకుదల మన ప్రాణం అనుభవించుకోవచ్చు, మన శరీరంలో అనుభవించుకోవచ్చు. ఆ శక్తి మనం మాత్రం కాదు, అనేకులు పొందినట్టు ఆ శక్తి ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన బై ఫెయిత్ మనం రిలీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనం సింపుల్ గా నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవునికి శక్తి ప్రసరిస్తూ మనం ప్రతి నిమిషాలు అనుభవించుకోవచ్చు. క్రీస్తును కలిగిన మీరు ప్రతి నిమిషాలు దేవుని యొక్క పవర్, పునరుద్ధారణ యేసుక్రీస్తు పునరుద్ధారణ శక్తి, ఆమె దేవుని యొక్క పవర్ శక్తి ఎక్కువ అనుభవించేది క్రీస్తును కలిగిన మనకే సాది. సువార్త రక్షణ పొందినప్పుడు ఇలా మీలో క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు రక్షణ పొందలేని వారు చేసి రక్షణ పొంది ఉండే ఆ పవర్ మీకు అనుభవించుకోవచ్చు. ఆ తాకదల మీరు అవసరం. దానివల్ల ఏమవుతుంది? దుఃఖం, నిరాశ, బాధలు ప్రాణంలో ఉండలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి దుఃఖం, నిరాశ, బాధలు తొలగిపోవాలంటే ప్రభు తాకదల్ల మనం ప్రతిరోజు అనుభవించినాక ఆదివారం మాత్రం సరిపోలేదు, శుక్రవారం మాత్రం సరిపోలేదు. కొందరు
సరిపోతుందని చెప్తారేమో, సరే వారిని బట్టి శోభం. కానీ ప్రియులారా, మన అనుదిన కోరుకోవాలి, ప్రభువా నన్ను తాకుము, ఆమేన్, ప్రతి నిమిష దేవా నన్ను తాకుము, నన్ను అభిషేకించుము, మీ ఆత్మతో జీవంతో నన్ను కుమ్మిరించుము. కాబట్టి ప్రభు మన ప్రాణాన్ని తాకినాక అదే ప్రియులారా ఆత్మ సంతోషం, అదే మన హృదయంలో సమాధానం, అదే మనకు ధైర్యం. అలా ప్రభు తాకుదల మనం అనుభవించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు, పరిశుద్ధాత్మని మనం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అదే మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను చెప్తున్నాం, మేము చూసాము, మేము తాకి చూసాము. ఇప్పుడు ప్రియులారా ఇప్పుడు కూడా మన క్రిస్తువును అనుభవించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు క్రిస్తువును మనం అనుభవించిన క్రిస్తువును మనం ప్రచారం చేయాలి. అంతే, క్రిస్తువుని మనం కలిగి ఉన్నాము. క్రిస్తువును అన్న నిమిషాలు పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం వలన, దేవుని కృపను బట్టి మనం అనుభవించినాక అదే మనం సాక్ష్యం, అదే మనం ఇతరులకు చెప్పడమే సాక్ష్యం అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, ప్రభు సజీవుడైన దేవుడు, సర్వశక్తి మంతుడు, జీవం కలిగిన దేవుడు. కాబట్టి మనకు చాలిన దేవుడు. కాబట్టి ఏ రోగమైనా సరే దేవుడు స్వస్థపరుస్తాడు, ఏ బలహీనతైనా సరే దేవుడు బలంగా మారుస్తాడు. దేవునికి సాధ్యం. కాబట్టి మనం నమ్మిన హృదయం స్థిరంగా ఉండాలి అనమాట. ఏ రోజు నమ్ముతున్నాం, రేపు నమ్మడం లేదని కాదు, ప్రతిరోజు ఆ విశ్వాసంతోనే ఉండాలన్నమాట. విశ్వాసంలో కొనసాగించాలి. కాబట్టి విశ్వాసంలో మనం కొనసాగించాలంటే విశ్వాస మాటలు వినాలి. మన చెవులు అంటే దేని కొరకు మనం సమయం కేటాయిస్తున్నాము అంటే దేవుని మాటల కొరకు మనం సమయం ఇవ్వాలి. క్రిస్తు మాటలు వినడానికి సమయం ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి. దానివల్ల విశ్వాసం వస్తే మిరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మన డబ్బు అనవసరంగా వేస్ట్ గా వెళ్ళిపోలేదన్నమాట. కాబట్టి విశ్వాసం వలన ప్రియులారా మనకు మేలు అనమాట. విశ్వాసం మాటలు వినడం వలన మనకు మేలు, ఇతరులకు మేలు అనమాట. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూసినట్టే రక్తస్రావంతో ఉన్న స్త్రీ అనేక సంవత్సరములు చూసినట్టే బాధపడాం, అనేక వైద్యుల దగ్గర వెళ్ళాం, కానీ పూర్తిగా స్వస్థ పొందలేదు. కానీ జీవంగా ప్రభు దగ్గర వచ్చిన ఆమె విశ్వాసంతో క్రిస్తువును తాకినప్పుడే ఆమె బాధ తొలగిపోయినట్టు, ఆమె రోగం తొలగిపోయినట్టు ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ సువార్త విండర్శనం పొందిన ప్రియులార మనకు అనేది ప్రతి నిమిషాలు క్రిస్తు ఒక తాకుదల అనుభవించుకోవచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి నిమిషాలు క్రిస్తు మన ప్రాణాన్ని తాకినాక మనం కోరుకోవాలి, హోలీ స్పిరిట్ నన్ను తాకము, నా మనసు ప్రభావం చేయము, నన్ను ప్రభావం చేయము. ప్రత్యేకంగా ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, యేసు వారు ప్రార్థన చేస్తున్నారు, వారు క్రిస్తు ఒక తాకుదల వారు అన్ని నిమిషాలు పొందుతారు. ఎవరైతే ఆత్మలో సత్యములో ప్రభువుని ఆరాధిస్తారో వారు క్రిస్తు ఒక తాకుదల ఎక్కువ అనుభవిస్తారు. అందుకని వారు ఇంకా పాడాలి, ఇంకా ఆరాధన చేయాలని వారు కోరిక ఇంకా పుట్టుతుంది అనమాట. ఒక పాటలో వారు ఒక లైన్ స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ క్రిస్తు తాకుదల వచ్చినప్పుడు సమయం పోయేది వారు కూడా తెలియలేని అనుభవం మీరు చాలా మందికి వచ్చి ఉండొచ్చు. చిన్న ప్రార్థన స్టార్ట్ చేసి ఉండొచ్చు, 5 నిమిషం ప్రార్థన చేస్తామని. ప్రార్థన చేస్తున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులోనికి వెళ్ళినప్పుడు కొన్ని గంటలు ఆమేన్ ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. అప్పుడు ప్రియులారా మనల్ని వదలాలి అనమాట. కానీ అక్కడే మనం చాలాసార్లు బ్రేక్ పడతాయి అనమాట దేవునికి అప్పుడు. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థనలు, లోతైన అనుభవంలో, ఆరాధన లోతైన అనుభవంలో అక్కడ కూడా మెరకలు జరుగుతాయి అనమాట. ఆరాధన లోతైన అనుభవం, ప్రభువునందు ఆనందించి లోతైన ఆరాధనలోనికి మనం వెళుతున్నప్పుడు తప్పకుండా మనం ఊహించలేని మెరకలు జరుగుతాయి అనమాట. ఊహించలేని అద్భుతాలు మన మనసులో అనుకుంటుగా దానికంటే ఎక్కువ చేయడానికి ప్రభు సామర్థ్యం ఉంది, అది జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా అందుకొరకు మనం ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నన్ను ప్రార్థన నడిపించము, వాక్య ధ్యానంలో కూడా నన్ను నడిపించు, వాక్య ధ్యానంలో నడిపించమని ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం కోరుకొని మనం బైబిల్ చదువుతున్నప్పుడు గంటలు చదివిన కూడా ప్రియులారా మనకు చాలా మధురంగా ఆ మాటలు కూడా హీలింగ్ అనమాట. మన ఆత్మలో బలం వస్తుంది, ప్రాణానికి మధురం, సంతోషం, నెమ్మది, శరీరానికి కూడా మంచి పవర్ఫుల్ మెడిసిన్ అనమాట. యేసయ్య మాటలు, జీవంగల దేవుని యొక్క మాటలు, నెమ్ముకలు, నాడీ నర్మలకు మంచి ఆరోగ్యం ఇచ్చే బలం ఇచ్చే మాటలు అనమాట. స్తోత్రం. కాబట్టి ఎవరైతే బిజీ అని చెప్తున్నారో వారికి చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వారు ప్రభు ద్వారా ఉన్న తాకుదల వారు పొందలేని అనుభవం. కాబట్టి ఎవరైతే ప్రభు కొరకు విలువైన సమయం కూడా ఇచ్చి ప్రభుత్వ సమయం గడుపుతున్నారో వారు ప్రభు ద్వారా అనేక మేలు పొందుతారు. వారు ఇంకా ధన్యులు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ కణలు తెరబడాలి, ఆత్మ చెవులు తెరబడాలి. కాబట్టి మరి ఒక ఆత్మ కణలు, ఆత్మ చెవులు జీవగల దేవుడు తెరచినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. మరికి అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి వెంటనే పని చేయడం కంటే
నా ప్రభు సన్నిధిలో సమయం గడపడం ఇంకా గొప్పదని ఆమె ఎన్నుకున్నామన్నమాట. అపోస్తలు కూడా అదే చేసేమన్నమాట. అపోస్తలు కూడా ప్రియుల దేవుని పులి పొందిన వారు మేము ఆహారం వడ్డించే విషయంలో వేరే వారిని వారు నియమించామన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడిన వారు కొందరు 7 నియమించాం. కానీ వీరేమో ప్రార్థనలు, ఆరాధనలు, వాక్య ధ్యానంలో సమయం గడిపాం. ఎందుకంటే ప్రభు తాకుదల ఎక్కువ కోరుకున్నామన్నమాట. మరియ ప్రభు తాకుదల, ప్రభు ఒక మాటలు కోరుకున్నాం. అప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మార్త కంటే మరియను ఇంకా హెచ్చించామన్నమాట. మరి ఉత్తమమైనది ఎన్నుకున్నాం. మరి కొందరు తప్పుపెడతారు. మరియ ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు కొందరు తప్పుపెడతారు. నీవు ఏ పని చేయడం లేదు, ఇందులో ఉన్న పనులు ఏం చేయడం లేదు, ప్రార్థన, ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు చూసినా ఆరాధన, ఎప్పుడు చూసినా బైబిల్ పట్టుకోను. కానీ వారి ద్వారానే మెరకలు జరుగుతాయి అనే సత్యం కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ప్రార్థన ఇస్తున్నారో, ఎవరైతే వాక్యాలు గట్టిగా పట్టుకొని ధ్యానిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని ఆరాధన ఇస్తున్నారో, వారు ఆత్మ నుండి దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతుంది. దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఆత్మలో ఉన్న శక్తి బయటకు రిలీజ్ అవ్వాలంటే విశ్వాసం మనకు అవసరం. విశ్వాసంతో పాటు వాక్యం కూడా మనకు అవసరం. వాక్యం భుజించే అనుభవం, వాక్యం అనే గడ్డగా మనం స్వీకరించే, ఎందుకంటే వాక్యం మన ఆత్మ నుండి శక్తి, ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావడానికి 2 అంచుల గడ్డగాని పరిశుద్ధాత్మదుడు వాడతారు. ఇప్పుడు మనం చూస్తున్నది శత్రువును నాశనం చేయడానికి, అపవాదికను నాశనం చేయడానికి 2 అంచుల గడ్డగా వాడతారు. కరెక్టే. అలాగే ఇప్పుడు ఇలా మనం మేలు కొరకు వాక్యం, ఆ 2 అంచుల గడ్డగా మనం లోపల ఉన్న ప్రాణం ద్వారా, శరీరం ప్రాణంగా, దాని లోపల ఉన్న ఆత్మలో ఉన్న కొత్త జన్మించిన మన ఆత్మలో ఉన్న జీవదల నదులు, ఆ దేవుని యొక్క శక్తి, మిరకల్ పవర్ బయటకు తీసుకొని రావడానికి వాక్యం పరిలారు మనకు చాలా సహాయపడుతుంది. కాబట్టి వాక్యం ఎవరైతే ధ్యానిస్తున్నారో, ప్రార్థన వరకు ధ్యానిస్తారో, వారు ఆత్మ నుండి ఆ దేవుని శక్తి బయటకు వస్తాయి అనమాట. లీక్ అవుతాయి, ఆత్మ నుండి లీక్ అవుతాయి, వాక్యం తీసుకుని వస్తాయి అనమాట. కాబట్టి వాక్యంతో ఎవరైతే సమయం గడుపుతున్నారో మీ ఆత్మ నుండి దేవుడు శక్తి రిలీజ్ అవునాక యేసు రిలీజ్ అవ్వాలి. అప్పుడు మీ ప్రాణంలో హీలింగ్, మీ శరీరానికి హీలింగ్, ఇద్దరికి మీ దగ్గర వచ్చిన వారికి అందరికీ విడుదల అనమాట. స్తోత్రం. ఇక్కడ దేవుని శక్తి తాకుతుంది అనమాట. దేవుని శక్తిని ఆపడానికి సమృద్ధి కలిగిన వారు ఎవరు లేదు. కాబట్టి స్తోత్రం. ఏ దురాత్మలకు, ఏ చీకటి, ఏ మనుషులకు వేయలేదు. పునరుద్ధరణ యేసుక్రీస్తు శక్తిని ఆపడానికి ఎవరికూ సాధ్యం కాదు. ఇప్పుడు ప్రియులారా పరిశుద్ధాత్మదుడు మనల్ని బలమైన అభిషేకంతో కుమరించినాక కాబట్టి మనకు వాక్యం అవసరం, సమృద్ధి వాక్యం అవసరం, ప్రార్థన, శుద్ధి. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఆరాధన ఇస్తాం. పరిశుద్ధాత్మ నడిపింపులో పరిశుద్ధ గ్రంథం మనం భుజించాలి. ఇప్పుడు దేవుని యొక్క శక్తి మన నుండి ప్రవహిస్తుంది అనమాట. అప్పుడు మీ ద్వారా మెరకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఆశ్చర్యకార్యాలు, మెరకలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రజలు తప్పకుండా చెప్తారు, యేసుక్రీస్తు ప్రభువని, యేసుక్రీస్తు జీవగల దేవుడని, యేసుక్రీస్తు సర్వశక్తి మంతుడని, సర్వ జ్ఞాని అని, గొప్ప దేవుడని, యేసుక్రీస్తు ఒక తాకుదల పొందిన వారు చెప్తారు. యేసుక్రీస్తు ఒక తాకుదల పొందలేని వారు రివర్స్ గా చెప్పడానికి అవకాశం ఉంది. దానికి అర్థం వారు దేవుని యొక్క శక్తి తాకుదల వారు పొందలేదు, అంటే అనుభవించలేదన్నమాట. దేవుని జీవగల దేవుని అనుభవించలేని వారు రివర్స్ గా ఓపోజిట్ చెప్పడానికి అవకాశం ఉంది. వారు మనం తప్పు పెట్టకండి, కానీ దానికి పరిష్కారం ఏంటిది? మీ నుండి దేవుని శక్తి ప్రవహించాలి. వారు యేసుక్రీస్తు తాకుదల, పరిశుద్ధాత్మ తాకుదల వారు అనుభవించాలి మీ ద్వారా, సంఘం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్కసారి తాకుదల అనుభవించాలి. అంటే ఒక్కసారి అని కాదు, కానీ ఒక్కసారి అనుభవించాలైతే వారు చెప్తారు యేసుక్రీస్తు గొప్పవాడని. అదే ప్రియులారా మనం చూడొచ్చు. యోసేపు అది చూపామన్నమాట. యోసేపు పాత కాలంలో అనే సరి, చెరసాలు ఉన్న సరి, చెరసాల అనుభవాలు ఉన్న తల్లిదండ్రులు కానీ, చుట్టాలు కానీ, స్నేహితులు ఎవరి దగ్గర లేదు. ఆయనప్పుడు కూడా దేవుని శక్తి, దేవుడు ఎంత గొప్పవాడని యోసేపు రుజువు చేశామన్నమాట. యోసేపు రుజువు చేశాం, ఒక వ్యక్తి రుజువు చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రాజు ఫరోను కూడా తాకామన్నమాట. అందుకొరకు ఫరో ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం యోసేపుకు కాపుదలగా మార్చబడాము. ఇప్పుడు మన కాపుదలగా అధికారులు మార్చబడాలంటే అధికారులు దేవుడు వాడతారు. ఇప్పుడు ఆ కాలంలో ఫరోను యోసేపు ఇన్ఫ్లుయెన్స్ చేసాం,
జ్ఞానాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి, కృపావరాన్ని బట్టి. కాబట్టి ఒక రాజు అర్థమైంది, మిగిలిన వారందరూ ఫెయిల్ అయిపోయింది. కళ చెప్పడానికి ఎవరికి సాధ్యమవడం లేదు. కానీ జీవగల దేవునితో బ్రతుకుతున్న యోసేపు చాలా ఈజీగా, ఇక్కడ యోసేపు ఒకరోజు కాదు, చాలా ట్రైనింగ్ పొందిన వ్యక్తి. చెరసాల్లో కూడా ట్రైనింగ్ పొందామన్నమాట. పోతిఫర్ ఇంటిలో కూడా మంచి ట్రైనింగ్ పొందాం. స్తోత్రం, హల్లెలూయా. జీవగల దేవుడు ఎవరని తెలుసు. కాబట్టి ఆ జీవగల దేవుడు ఎవరిని తెలియడం మాత్రం కాదు, ఆ దేవుని గురించి, దేవుని స్వరమిని స్పష్టంగా క్లియర్ గా మాట్లాడే కృపావారి ఆపరేట్ చేశాం. ఒక్క కృపావారి ఆపరేట్ చేసినప్పుడే రాజు ప్రియుల జీవగల దేవుడు యోసేపు ఒక దేవుడని అర్థం చేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు, ఇలాంటి మనుషులు ఎవరు లేదు అని, ఇంకా వేరే వారు లేదని రాజు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రియుల యోసేపుకు మాత్రం కాకుండా, యోసేపు మాత్రం కాదు, యోసేపుకు తండ్రి గాని సహోదరులు గాని బ్రతికామన్నమాట. వారు కూడా బ్రతికా, లేదంటే వారు కరువు వచ్చి వారు కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఒక్క వ్యక్తి జీవగల దేవుని గట్టిగా నిలబడ్డా కాబట్టి వారు ఇంటి వారు మాత్రం కాకుండా ఊరంతా కూడా అనేకులు, రాజు కూడా, అధికారి సగం, రాజు కూడా ఎప్పుడు ఇలా జీవగల దేవుని అనుభవించినప్పుడు ఏమైంది? ముందు ప్రియులారా మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నవారు మనసు దేవుడు మార్చేస్తామన్నమాట. మిరక్కల ద్వారా దేవుడు దేవుని యొక్క శక్తి, దైవజ్ఞానాన్ని బట్టి మనుషుల యొక్క మనసును దేవుడు తిరపవచ్చు. కానీ అది దేవుని శక్తి వల్లనే సాధి, మిరక్కల ద్వారానే సాధి, పరిశుద్ధాత్మ కార్యం ద్వారానే సాధి. ఉట్టే మాటల ద్వారా ఎవరు స్తోత్రం నమ్మలేదు. ప్రియులారా ఉట్టే మాటలు మాత్రం నమ్మలేదు. అందుకు మొదటి తెస్సలోనికీ రాసిన పత్రికలో రాయబడింది, మేము పరిశుద్ధాత్మ శక్తిని బట్టి, దేవుని శక్తిని బట్టి సువార్త ప్రకటిస్తున్నామని. మన సొంత మాటలు మాత్రం సరిపోలేదు. సొంత మాటలు మనం చెప్పి ఉండే వారి మనసులో తాకపోతుంది. వారి ఆత్మలో తాకపడాలి, వారి హృదయంలో తాకపడాలి. వారు శరీరంలో ఉన్న చీకటి శక్తిని తొలగించాలంటే యేసుక్రీస్తు శక్తి అవసరం. పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క వాక్య గడ్గం నింబదల మనకు అవసరం అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోసేపు ఆ వ్యక్తిను, యోసేపు రాజును ప్రభావం చేశారు. దానికి అర్థం, దానికి ముందు యోసేపు దేవుని చేత ప్రభావం చేయబడామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని చేత ఎవరైతే ప్రభావం చేయబడుతున్నారో వారు అనేకులను ప్రభావం చేస్తారు. అంతే. చెరసాలలో దానికి ఫలానా ప్లేస్ అనే లేదు. చర్చ్ బిల్డింగ్ లో వచ్చినప్పుడే అద్భుతం జరుగుతుంది కాదు. స్తోత్రం. ఇది చెరసాలలో అనే సరే జరుగుతాయి అనమాట. స్తోత్రం. అది అడవి అనే సరే జరుగుతాయి. దానికి ప్లేస్ తో సంబంధం లేదన్నమాట. కాబట్టి క్రీస్తు యొక్క పనులు ప్రియులారా ప్లేస్ తో సంబంధం లేదు. ఎక్కడైనా తన పని చేస్తాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందుకొరకు దేవుడు సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, సర్వయాని. బట్టి పలానా ప్లేస్ మాత్రం దేవుడు కార్యం చేస్తాడని కాదు, ఎక్కడైనా ప్రభు చేస్తాడు. స్ట్రీట్లో అయినా చేస్తాడు, రోడ్ మీద అయినా దేవుడు చేస్తాడు, హాస్పిటల్ అయినా చేస్తాడు, ఎక్కడైనా ఇందులో అయినా చేస్తాడు, ఎక్కడైనా సరే. కాబట్టి దేవుని శక్తి పలానా చోట్ల మాత్రమే ఎక్కువ పని చేస్తాయని లేదు ప్రియులారా. కానీ ఎవరైతే క్రీస్తుతో క్రీస్తు ఒక అభిషేకం నింపబడి క్రీస్తు ఒక ప్రభావంతో ఉన్న వ్యక్తులను దేవుడు వాడతారు. దానికి ఫలానా ప్లేస్ అని లేదు, ఫలానా ప్లేస్ అని లేదు. ఏ ప్లేస్ లో కూడా జీవగల దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆనందించాలి, దేవా మీకు స్తోత్రం. కాబట్టి మనకు అది మనకు గుడ్ వస్తుంది. ఎందుకంటే మన ఇంటిలో ఉన్నప్పుడు పని జరుగుతుంది, బయట వెళ్ళినప్పుడు పని జరుగుతుంది, బస్సులో ఉన్న పని జరుగుతుంది, ట్రైన్లో ఉన్న పని జరుగుతుంది. ఎక్కడైనా సరే ప్రభు తన పని చేస్తున్నాడు, చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం ప్రభు పనులు మనం లిమిట్ చేయడానికి వీల్లేదు. చర్చ్ బిల్డింగ్ కూడా జరుగుతాయి, లేదని మనం చెప్పడానికి వీల్లేదు. ఏ బిల్డింగ్ అనేది సరే జరుగుతాయి. స్తోత్రం. ఏ బిల్డింగ్ అనేది సరే పర్లేదు, పని జరుగుతాయి. కాబట్టి క్రీస్తు ప్రియులారా తన పనులు చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యోసేపు నమ్మకంగా ఉంది కాబట్టి అనేకలను ఆ కాలంలో క్షేమం తీసుకొని వచ్చామన్నమాట. ఈ కాలంలో మనకు క్షేమం కావాలంటే దేవుని యొక్క శక్తి మీ ఆత్మ నుండి బయటకు రావాలి, రిలీజ్ అవ్వాలి. వేరే చోట్ల లేదు. దేవుని యొక్క శక్తి రావడం మాత్రం కాదు, ప్రజలను తాకుతున్నప్పుడు వారు మీతో కలిసి మనతో కలిసి వారు కూడా ప్రార్థన చేసే వ్యక్తి, స్తుతించే వ్యక్తి, ఆరాధన చేసే వ్యక్తి ఇదే నిజమని వారు కూడా చెప్తారు. ఒక నిమిషం చాలు దానికి. ఒకవేళ దానికి ముందు వారు మనసులో చాలా సంబరస్సు నుండి తప్పుడు బోధలు నిండి ఉండవచ్చు. కానీ ఆ తప్పుడు బోధలు దేవుడు చేసిన మిరక్కల్, దేవుని శక్తి ముందు
ఒక నిమిషం చాలు డిలీట్ అయిపోతాయి అనమాట. ఒక్క నిమిషం చాలు. కాబట్టి ఇప్పుడు దేవుని శక్తి మనం ఇప్పుడు రిలీజ్ చేయాలి. కాబట్టి అది కొత్త జన్మించిన మన ఆత్మలో ఉంది, క్రిస్తువులో ఉంది. ఆ శక్తి బై ఫెయిత్ మన జీవం గల దేవునితో కలిసి నమ్మకంగా బ్రతున్నప్పుడు శక్తి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇలా అదే మిరకల్, అదే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఇది ప్రతి ఒక్క విశ్వాసం ద్వారా జరుగుతాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రతి ఒక్క విశ్వాసుల ద్వారా ఇది జరుగుతాయని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మీరు చూడండి. 16వ అధ్యాయం 16 నుండి చదవండి. 16వ అధ్యాయం 16 నుండి 17, 18 చదువుతున్నప్పుడు నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇది సత్యం అన్నమాట. ఇప్పుడు ఫలానా వ్యక్తుల ద్వారా మాత్రమే జరుగుతాయని కాదు, కానీ ఎవరైతే క్రిస్తుకు చోటు ఇచ్చారో నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. కొందరు చెప్తారు ఫలానా కాండములో నేను వెళ్ళిన కాబట్టి గొప్ప అభిషేకం పొందామని. కాదు బరిలా, కాండములో వెళ్ళి ఉండవచ్చు, కానీ క్రిస్తు ఎప్పుడైతే వారు వచ్చాడో క్రిస్తుకు చోటిచ్చిన క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం డైవర్ట్ అవ్వకండి. క్రిస్తు ద్వారానే తన పనులు జరుగుతుంది. క్రిస్తు సజీవుడే దేవుడు, శక్తి చూపిస్తాడు, బలం చూపిస్తాడు. ఎందుకంటే ప్రజలు నమ్మాలి, హల్లెలూయా, దర్శనం పొందాలి. కాబట్టి ప్రభు నన్ను వాడుతారు అనమాట. కాబట్టి మీరు బాధపడకండి, అబ్బో ఫలానా దేశంలో కాండములు నేను వెళ్ళలేదు, అక్కడ వెళ్ళి ఉంటే ఎక్కువ శక్తి పొందుతారని కాదు. క్రిస్తువులోనే పవర్ అనమాట. తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు ఉచితంగా అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. క్రిస్తువులో తండ్రి దేవుడు మనలో నాటినాడు స్తోత్రం. ఆ క్రిస్తువుని మనం కలిగి ఉన్నవాడి స్తోత్రం. అలాగే కాబట్టి మన మనసులో కొందరు డైవర్ట్ చేస్తాడని. అవును, క్రిస్తువు తండ్రి దేవుడు క్రిస్తువుని మనం అనుగ్రహించాం. కలువరి సిలువలో ప్రాణం బట్టి సమాధుడి తెలియజేసిన క్రిస్తువును సింబల్ అనమాట. యేసు క్రిస్తువును దర్శనం పొందడానికి మనం నమ్మిన సార్ పావాలు ఒప్పుకొని రక్తం యేసు రక్తంలో ఆధారపడి సార్ వాక్యం నమ్మిన సార్ నమ్మాలి, ఒప్పుకోవాలి. యేసు క్రీస్తు నా ప్రభు అని ఒక మాట మనం చెప్పాలి. కానీ అది ఒక మాట చెప్పాలంటే పరిశోధన సహాయం కావాలి. కాబట్టి అలాగే చెప్పిన వారిని బట్టి స్తోత్రం. వారందరం దేవుని దేవుని బిడ్డలం అనమాట. కాబట్టి మన అందరం వాక్యం ద్వారా పరిశోధన వాళ్ళని కొత్తగా జన్మించిన మీరు ఉండే, నేను మీరు, లేదంటే మనం అందరం ఒక్క తండ్రి పిల్లలం అనమాట. ఒక్క తండ్రి పిల్లలు. కానీ మన మనసులు ఇప్పుడు కూడా మనం ఒక్క తండ్రి పిల్లలం కాదు అని మన మనసులో ఉండవచ్చు. అది న్యాచురల్ బర్త్ గురించి. ఇప్పుడు న్యాచురల్ బర్త్ ఓకే జరిగింది, కానీ సూపర్ న్యాచురల్ బర్త్ ఇంకా గొప్పదని సత్యం అర్థం చేసుకోవాలి. న్యాచురల్ బర్త్ 70 కానీ 80, 120 సంవత్సరాలు ఆగిపోతుంది. కానీ సూపర్ న్యాచురల్ బర్త్ మాత్రం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని పుట్టిన ఈ జీవితం మాత్రం నిత్యంగా జరుగుతుంది. కాబట్టి నిత్యంగా మనం ఒక తండ్రి పిల్లలుగా మనం ఉండబోతున్నాయి. కాబట్టి దేవుని స్తుతిస్తాం. అది తండ్రి ప్లాన్ అనమాట. నిత్యం మనం ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా, ఒక రాజ్యంలో దేవుని చేత మనం కొనబడిన కాబట్టి దేవుని యొక్క ప్రణాళికని బట్టి మనం అందరం ఒక తండ్రి పిల్లలంగా పరిశుద్ధాత్మతో దేవుని ప్రేమ నింపబడి ఆమేన్. అది దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు భూమి అంతా కూడా. కాబట్టి దేవుని చిత్తం మన రాష్ట్రం దేశానికి మాత్రం మీరు ఆశీర్వాదంగా ఉండాలని కాదు. మన రాష్ట్రాన్ని మీరు దీవించండి, మన దేశం వరకు ప్రార్థన చేయండి, దీవించండి అని దేవునికి చిత్తం వేసుకొని చెప్పారు. మీరు భూమికి ఉప్పు ఉండాలి, మీరు భూమికి వెలుగు ఉండాలి. అదే నా పట్ల మీ పట్ల విన్న దేవుని యొక్క చిత్తం, యేసుక్రీస్తు యొక్క చిత్తం. కాబట్టి అదే నీతి సూర్యుడైన, అదే నిజమైన వెలుగైన క్రిస్తువును, మంచి వ్యవసాయకుడైన తండ్రి అయిన దేవుడు మనలో నాటేసాం. హల్లెలూయా. మనలో నాటేసాం అనమాట. మీలో నాటేసాం. ఆ క్రిస్తు మీలో ఉన్నాడు. ఇప్పుడు క్రిస్తు మీలో ఎదుగుతున్నప్పుడు శక్తి, సామర్థ్యం, పవర్ తప్పకుండా బయటపడుతుంది. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్న కొలది, వాక్యం తింటున్న కొలది మీ శక్తులు మీరు ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆత్మలు ఇంక్రీజ్ అవుతున్నాయి, శక్తులు ఇంక్రీజ్ అవుతాయి, మనసు నూతనపరచబడుతుంది. దేవుని శక్తి మీ ద్వారా ప్రవహిస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? అప్పులు వెళ్ళిపోతుంది, అప్పు లేని పరిస్థితి వస్తాయి అనమాట. కానీ అప్పు ఇచ్చేవారిగా మార్చబడుతుంది. కాబట్టి శక్తి రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు శక్తి రిలీజ్ అవ్వాలి. దేవుని శక్తి బై ఫెయిత్ మనం రిలీజ్ చేయాలి. దానిలో మనం ఇంక్రీజ్ అవ్వాలి. డివైన్ న్యాచురల్ ఇంక్రీజ్ అవ్వాలి, డివైన్ పవర్ లో ఇంక్రీజ్ అవ్వాలి. రెండులో మనం ఇంక్రీజ్ అవుతున్న కొలది మన అవసరాలు మెరకలుగా తెరిచబడతాయి అనమాట. దానికి వరకు పేతురు స్పష్టంగా చెప్తాను. 2 పేతురు 1వ అధ్యాయంలోనే చూడవచ్చు. జీవమనుకును భక్తి కావాల్సిన వాటన్నిటినీ దేవుని శక్తి వల్ల దేవుడు దయచేస్తున్నామని. ఇప్పుడు మెరకల్ శక్తి రిలీజ్ అవుతున్న కొలది, మెరకలు జరుగుతున్న కొలది, అద్భుతాలు జరుగుతున్న కొలది మనం ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు మన చేతుల్లో వస్తుంది. మన చేతుల్లో అనేకులు తీసుకొని పెడతారు వారు.
వేరే దగ్గర వారు పెడుతున్నారేమో దాన్ని మర్చిపోయి మన దగ్గరికి తీసుకొని పెడతారు. కానీ డివైన్ న్యాచురల్ లో, డివైన్ పవర్ లో మనం ఇంక్రీస్ అవ్వాలి. ఇప్పుడు యోసేపు ప్రియులారా మనం చూడొచ్చు, పాత కాలంలో కూడా యోసేపు ఇది తన జీవితంలో జరిగినట్టు మనం చూడొచ్చు. డివైన్ పవర్ లో, దేవుని శక్తిలో ఎదిగిన కాబట్టి అనేకలు తన దగ్గరకు వస్తువులు, ఆహారాలు అంతా తీసుకొని పెట్టినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. తర్వాత యోసేపు అర్థమైంది అంతా ఆ ధాన్యాలంతా సమకూర్చడానికి ప్లేస్ లేని పరిస్థితి వచ్చింది అనమాట. కాబట్టి వెంటనే ఇంకా వేరే పెద్ద పెద్ద గోడౌన్స్ అలాగే పెద్దది నిర్మించామన్నమాట. దానిలో స్టోర్ చేసాం. తర్వాత అవసరమించినప్పుడు యోసేపు దేవజ్ఞానాన్ని బట్టి కరువు కాలాన్ని ఓవర్కమ్ చేయడానికి కొరకు దాన్ని విడుదల చేసాం. కాబట్టి ప్రియులారా దేవజ్ఞానం యోసేపు వాడుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో దేవజ్ఞానం మనం వాడుకోవాలి. దేవుని శక్తిలో మనం ఇంగ్రీస్తా ఉన్నాక, డివైన్ పవర్ లో మనం ఇంగ్రీస్తా ఉన్నాక, అకృప దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని శక్తి మనం రిలీజ్ చేసే వ్యక్తుల దేవుడు మనల్ని వాడినాక మనం ఈ పాత్రని వాడతాం. రేపు పాత్రని మీరు దేశ తక్కువ పెట్టకండి, మిమ్మల్నే వాడతారు, మన్నే దేవుడు వాడతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని వాడతారు, మన చేయనే వాడుతుంది, మన నాలుకనే వాడతాయి, మనల్ని వాడతాయి. ఎప్పుడుగా మన శరీరానికి జీవగల దేవుడు సాతాన్ రాజ్యానికి విధంగా వాడతారు. అభిషేకం నింపి జీవగల దేవుడు వాడతారు. ఇప్పుడు క్రిస్తు కొరకు ప్రియులారా మనం పూర్తిగా మనం సమర్పిస్తాం. ప్రభువా నన్ను వాడుకోము, నన్ను మీ అభిషేకం జీవ మహిమతో కుమ్మరించుము. ఇది ఇంకా మన ఎవరైతే దేవుని శక్తి వారిద్దరికి మేలు చేస్తున్నారో దానికి రివార్డ్ అనమాట. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి క్రిస్తుతో కలిసి బ్రతికి ఇద్దరికి మేలు చేసుకొని అద్భుతాలు చేసుకొని ఆశ్చర్య కార్యాలు చేసుకొని బ్రతుని మీకు అనేక రివార్డుగా తండ్రి అయిన దేవుడు ఇస్తాడనమాట. హల్లెలూయా. అనేక రివార్డు స్తోత్రం. కాబట్టి ప్రతిరోజు క్రిస్తు కొరకు నమ్మకంగా బ్రతున్న వారు కూడా తండ్రి దేవుడు అనేక రివార్డు, నీతి కిరీటమని, జీవ కిరీటమని, వాడబారిన కిరీటమని, హల్లెలూయా, గొప్ప ప్రియులారా అనేక రివార్డు కూడా తండ్రి దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తుతో బ్రతికే విషయంలో ప్రియులారా మనం వెనుకుండవద్దు, మనం ముందుండాలి అనమాట. ఆసక్తి మనం చూపాలి. ప్రభువా నేను మీతో బ్రతుకుతాను, యేసయ్యా మీరు నాకు కావాలి ఎల్లప్పుడూ. కాబట్టి క్రిస్తు మన ఆత్మ ప్రాణ శరీరాన్ని అదేంగా పరిపాలించినాక, మీ క్రిస్తు మనల్ని అందరినీ వాడినాక, ఇంకా క్రిస్తు కొరకు ఒక్కొక్కరిని దేవుడు వాడుతున్నప్పుడు మనం అసలే బాధపడాల్సిన అవసరం లేదు. అప్పుడు మనం ఎక్కువ ఆనందించాలి. ఇంకా నాకంటే, మీకంటే, మనకంటే ఎక్కువ కొందరిని దేవుడు వాడినప్పుడు మనం ఎక్కువ ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఒక రాజ్యంలో ఉన్నాము, ఒక తండ్రి పిల్లలకు ఉన్నాము. కాబట్టి దీనిలో కాంపిటీషన్ లేదనమాట. నేను గొప్ప చేశామని, ఆయన తక్కువ చేశామని, ఈయన ఎక్కువ చేశామని ఇలాంటి అవసరం లేదు. అంత తండ్రి చూస్తాడు, తండ్రి దానికి రివార్డ్ ఇస్తాడు అంతే. కాబట్టి కొన్ని విషయాలు మనకు తెలియని అనేక కార్యాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అంత తండ్రి చూస్తాడు, జీవగల దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేను కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నమ్మకంగా క్రిస్తు కొరకు బ్రతికిన చాలు. కాబట్టి మీరు చేస్తున్నది చాలా మందికి తెలియలేదేమో. క్రిస్తు కొరకు మీరు వాడబడినది చాలా టీవీలో రాలేదేమో, చాలా రికార్డింగ్ జరగలేదేమో. డోంట్ వరీ, అంతా కూడా రికార్డింగ్ అవుతుంది. తండ్రి అంతా చూస్తాడు. సర్వజ్ఞాని దేవుడు, సర్వశక్తి మందున్న దేవుడు చూస్తాడు. కాబట్టి మనుషులకు తెలిసినదే దానికి రివార్డు వస్తేనే కాదు, తెలియలేని ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మనుషులకు అగోచరమైన ఎన్నో కార్యాలు, మిస్టరీ కార్యాలు, సీక్రెట్ కార్యాలు అనేక జరుగుతుంది. ఆమె కళలు కనిపించలేని అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది దేవునికే తెలుసు. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. నీ పేరు పలానా వారు చెప్పలేదని, పలానా దానిలో రాలేదని మనం అసలే బాధపడాల్సిన లేదు. ఇంకా మనం ఆనందించాలి. బైబిల్లో ప్రభు చెప్పాడు, జీవ గ్రంథంలో మీరు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించినప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడాం, దానిలో మనం ఆనందించాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే జీవగల దేవుని యొక్క ఆ గ్రంథంలో మన పేరు వచ్చినటువంటి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం దానిలో ఆనందించాలి. కాబట్టి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు దెయ్యం లోబడుతుంది, దానిలో ఆనందించే దానికన్నా ఎక్కువ జీవ గ్రంథంలో మీ పేరు రాయబడిన కాబట్టి అంటే ఆనందించాలి. అంటే దానికి అర్థం గొర్రెపులైన యేసుక్రీస్తు రక్తం మన కొరకు కార్చబడి మనల్ని కొన్న కాబట్టి, తండ్రి పిల్లలుగా ప్రియులారా మనల్ని మార్చిన దేవుని బట్టి మనం ఆనందించాలి. మన ఇంకా దుఃఖంతో నిరాశతో ఎలాగ బ్రతకగలరు ప్రియులారా? ఆనందించాలి.
సత్యం గ్రహించిన వారు ఆనందించాలి. సత్యం గ్రహింపు లేని వారు దుఃఖం నిరాశ బాధతో దుఃఖం నిరాశ బాధతో ఇంకా బ్రతుకుతుంటే సత్యం వారు గ్రహింపు రాలేదు. కాబట్టి వారి కొరకు స్పెషల్ గా ప్రార్థన చేయడం మాత్రం కాదు, బైబిల్ చదవమని వారికి మనం ఎంకరేజ్ చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన పరిశుద్ధ గ్రంథం నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి. వారి దుఃఖం నిరాశ బాధలు తొలగిపోతుంది. ఈ సత్యాలు గ్రహించిన కొలది బాధలు తొలగిపోతాయి. ఇప్పుడు బాధలతో ఇప్పుడు కూడా ఉన్నామంటే సత్యాలు సరిగా సత్యంగా గ్రహించలేని పరిస్థితులు ఉన్నారు. బైబిల్ చదివి ఉండొచ్చు, బైబిల్ చదివిన మాత్రం సరిపోలేదు, పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధ గ్రంథం చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచాలి, సత్యం బయలుపరచాలి, రివీల్ చేయాలన్నమాట. హిడెన్ సీక్రెట్ రివీల్ చేయాలి. బైబిల్ ఇప్పుడు ఇలా చదువుతున్న వారు అనేకులు ఉన్నారు. కాబట్టి బైబిల్ చదవడం మాత్రం సరిపోలేదు, పరిశుద్ధాత్మతో కలిసి బైబిల్ చదువుతున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అనమాట, విషయం అనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మతో కలిసి బైబిల్ చదువుతున్న వారు వాక్యం జీవము అంటే వాక్యం దేవుడు ఓపెన్ చేసి చూపిస్తాడనమాట. ఆత్మ అది ఆ వాక్యమే మన ఆత్మలో సంతోషంగా, సమాధానంగా, విడుదలగా, స్వస్థగా మార్చబడుతుంది. కాబట్టి బైబిల్ పేరు కొరకు చదవడానికి కాదు. కొందరు లెక్కలు అడుగుతారు, ఎన్ని చదివాం, అదంతా పక్కపడ్డాలి. మనం మనకు వాక్యం జీవం ఆత్మలా మార్చబడ పరిశుద్ధాత్మతో కలిసి చదువుతున్నారు లేదా? ఎన్ని అధ్యాయాలు చదివామని కాదు, ఎన్ని వాక్యాలు చదివామని కాదు, వాక్య పరిశుద్ధాత్మతో కలిసి చదువుతున్న వాక్యం మన హృదయంలో తాకుతుందా లేదా, మన ఆత్మలో తాకుతుందా లేదా, మన హృదయాన్ని తాకుతుందా లేదా? స్తోత్రం. ఇలా తాకబడిన వాక్యాలు తన పనులు చేస్తాయి అనమాట. ఇప్పుడు మన హృదయాన్ని తాకాలి. ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు చదివానే కాదు, 20 అధ్యాయాలు చదివాను, లేదంటే 20 సంవత్సరాలు 20 సార్లు చదివాను, ఓకే మంచిది, తప్పని కాదు. కానీ దానికంటే మనకు అవసరం వాక్యం జీవం ఆత్మలాగా మార్చబడాలి. మనం చదువుతున్నప్పుడు అది జీవం ఆత్మలాగా మార్చబడి ఉండే వాక్యం మీకు నిత్యమైన మేలుగా మార్చబడతాయి అనమాట. ఒక్కరోజుగా నిత్యం అది ఆశీర్వాదం అనమాట. వాక్యం ఇక్కడ జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యాన్ని సాతాను దొంగిలించలేదు. జీవము ఆత్మలాగా మార్చబడలేని వాక్యాన్ని సాతాను దొంగిలించుకోవచ్చని పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడవచ్చు. ఇప్పుడు ఇలా వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడినాక వాక్యం ఇప్పుడు శరీరధారిగా మార్చబడతాయి అనమాట. వాక్యం శరీరధారిగా మార్చబడతాయి. వాక్యం మెరకులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం జీవమాత్మలాగా మార్చబడినాక మనం వింటున్న, మన ధ్యానిస్తున్న, చదువుతున్న వాక్యాలు పరిశుద్ధాత్మ సహాయం బట్టి, జీవన దేవుని సహాయం బట్టి జీవము ఆత్మలాగా మార్చబడుతున్న కొద్ది క్రిస్తు మనలో ఇంగ్రీస్ అవుతుంది అనమాట. క్రిస్తు మనలో ఇంగ్రీస్ అవుతున్న కొద్ది మీరు క్రిస్తు పత్రులుగా బ్రతుకుతుంది. క్రిస్తు ఒక సౌర్యవాసనగా ఇద్దరులకు చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం, దేవునికి ప్రశంస. కాబట్టి ఇప్పుడు మన క్రిస్తు కొరకు నిలబడదాం. మేము నమ్మకంగా నిలబడే కృపదేవుడు అనుగ్రహించినగా ఒక్క యోసేపు నమ్మకంగా ఉంది కాబట్టి వారు చుట్టాలు కానీ స్నేహితులుగా కానీ ఆ దేశం అంతా కూడా మేలు పొంది. కాబట్టి మీరు మన అందరి క్రిస్తు కొరకు నిలబడుతున్నప్పుడు తప్పకుండా భూమిలో ఉన్న అనేకులు దీవించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలదండి, వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలను బట్టి స్తోత్రం తండ్రి. దేవా మీ ప్రణాళికలు మా అందరి పట్ల జరిగినట్టు దేవా మీరు సహాయం చేస్తున్నట్టు శుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. కరుణా సంపన్నుడైన జీవాధిపతి అయిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. దేవా తల్లి దేవా కృష్ణుడు మా హృదయంలో నాటినాడు శుధిస్తున్నాం. యేసయ్య మీరు అనుదిన మా ఎదుగుతున్నట్టు వందనాలు. మా ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయమని ప్రార్థనిస్తున్నాం. ఓహే డబా కరబిన సోలు అద్భుతాలు ఆశ్చర్యకారు సూచక్రియలు మేము సమృద్ధి జరగనాకని ప్రార్థనిస్తున్నాం. ఒకడు ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. ఆత్మ బలపరచము, ప్రాణాన్ని బలపరచము, మానసికమైన ఒత్తిడిలో తొలగిపోయిన దుఃఖం, నిరాశ, బాధలు ఇప్పుడే లయమైపోయినాక, అవిశ్వాసం అంటే అనుమాన పడ్డ భయ ఆందోళన తొలగిపోయినాక యేసు నామములో ఓహే రబా కర పిరికి తన మొగల ఆత్మ మీరు ఇవ్వలేదు. భయ స్పిరిట్ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఓహే రబా కరబిన సోడే రోగాత్మ యేసులో పారిపోయినాక దవా ప్రతి శరీరాన్ని తాకుముందని మీ రక్తం ద్వారా కడుగుతున్నాం. నాడేందరములు ఎముకలు నార్మల్ గా యేసులు పనిచేయక ఎముకలు బలపరచబడిన నాటి ధర్మలు నార్మల్ పనిచేయక యేసులో తండ్రి పరిశుద్ధాత్మ వరాలతో ప్రతి ఒక్కరిని కుమరించుందండి. డివైన్ న్యాచురల్ డివైన్ పవర్ లో ప్రతి ఒక్కరు యేసులో అన్నదని మేమందరూ ఇంగ్రీస్తావునాక ద నేమ్ ఆఫ్ జీసస్ ఇంగ్రీస్తావునాక ఓహే రబా కరబిన దేవా మీ శక్తిలో ఇంగ్రీస్తావునాక మీ దేవజ్ఞానములు ఇంగ్రీస్తావునాక డివైన్ పవర్ లో ఇంగ్రీస్తావునాక ఓహే రబా కరబిన సోడకో రిబిలే అల్కాబిన సోడకో ప్రాణగాయలు సంపూర్ణంగా స్వస్థపరచబడినాక ప్రతి దుఃఖం, నిరాశ, బాధలు పరిశుద్ధాత్మ దేవా దేవా మీరు తీసివేస్తున్నట్టు వందనాలు తండ్రి. విడిపించండి ప్రతి ఒక్కరిని విడిపించము దేవా, విడిపించము తండ్రి. అభిషేకం లేవనెత్తము తండ్రి. ఓహే రబా కరబిన సోడకో రిబిలే
అంతేగాని పరిచర్య కొరకు ప్రతి ఒక్కరిని అభిషేకించి లేవనెత్తమో తండ్రి. కడవిని గడియ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరిని అభిషేకించి లేవనెత్తమో తండ్రి. యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గర ఉన్న కాలంలో మేము ఉన్నా కాబట్టి సుధీస్తున్నాం తండ్రి. ఓహే రబ కరబిన సోడ కౌరబిడే ఆత్మ ప్రాణ శరీరం తాకుమో తండ్రి. అభిషేక దింపము, చిమ్మతో దింపము, మహిమతో కుమరించము తండ్రి. కుమరించము తండ్రి. దేవా బలపరచము, దేవా బలపరిచే గొప్ప దేవ మీకు ఆరాధన తండ్రి. ఈ రోజాక మమ్మల్ని అద్భుతంగా కాపాడినట్టు స్తోత్రం. ఇంకా తండ్రి మీరు కాపాడబోతున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. ఈ రోజాక మా అందరి అవసరాలు అద్భుతంగా తెరిచిన దేవ మీకు ఆరాధన తండ్రి. కూడా తండ్రి మమ్మల్ని దేవాహాలు అద్భుతంగా పొడిచి వెలపరిచి నడిపించే మా దేవానికి వేసే మీకు ఆరాధన తండ్రి. వెలమైన అభిషేకంతో కుమరించు తండ్రి. ప్రతి ఒక్కరు విడుదల మీ సత్యం గ్రహించినాక తండ్రి, సత్యం ద్వారా సత్య వాక్యాల ద్వారా విడుదల అందరూ అనుభవించినాక అలాగే అనేకలకు మేలేసే వారిగా తండ్రి అభిషేకించి లేవనెత్తి ఈ చిత్తానుసరం వాడుకోము తండ్రి. అలాగే ఎవరైతే నమ్మకంగా ప్రభుత్వస్తున్నారో వారికి ఇంకా అనేక వాళ్ళు తండ్రి మీరు ఇవ్వబోతున్నట్టు సుధీస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీ రక్తంగా తప్పిస్తే యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అందరి సహవాసం అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉండునాక. ఆమేన్.